ఉంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉంది. ఇక్కడ ఇంతేనండి అనంటే అంతే కాకుండా సూర్యుడిని లెక్కేసుకుంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నా, సూర్యుడు సింహరాశిలో ఉన్నా గానీ గవర్నమెంట్ జాబ్ పొందేటువంటి అవకాశం కలదు. ఈ సూర్యుడే కాకుండా మనం కుజుడిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. కుజుడు మేషరాశిలో ఉన్నా, వృశ్చిక రాశిలో ఉన్నా, మకర రాశిలో ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్ పొందేటువంటి అవకాశం ఉంది. మరి అంతే కాకుండా గురుడు 1, 4, 7, 10 స్థానాల్లోనే ఉండక్కర్లేదండి. గురుడు కర్కాటక రాశిలో ఉన్నా, లేదు ధనస్సు రాశిలో ఉన్నా, లేదు మీన రాశిలో ఉన్నా గానీ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. ఇలా నేను చెప్పినటువంటి ఈ కండిషన్స్ మీ జాతకంలో ఉండి గవర్నమెంట్ జాబ్ ఈ సంవత్సరం వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఉన్నటువంటి గురుడు, గోచార గురుడు ఎక్కడ ఉన్నారు అంటే మిథున రాశిలో ఉన్నారు. మీ రాశి చక్రం వేరండి, ఒరిజినల్‌గా ఉండేటువంటి గురుడు వేరు. ఒరిజినల్‌గా ఉండేటువంటి గురుడు ప్రెజెంట్ మిథున రాశిలో ఉన్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు మిథునం మీద ప్రభావాన్ని చూపిస్తారు. తుల రాశి మీద, ధనస్సు రాశి మీద మరియు కుంభరాశి మీద తన యొక్క శుభ దృష్టిని కలిగించి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తేబడుతున్నారు గవర్నమెంట్ జాబ్ విషయంలో. మరి నేను చెప్పేటువంటి రాశుల్లో మీ రాశి కూడా ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాము. ఏ రాశుల వారికి గవర్నమెంట్ జాబ్ అవకాశం ఎక్కువగా ఉంది అంటే మీకు క్లియర్‌గా చెప్పాను కదండీ. గురుడు దాటి మీద ఉన్నారు? మిథునము, తుల, ధనస్సు, కుంభం. వీటి మీద ఎక్కువగా తన యొక్క శుభ దృష్టి పడుతున్నది కాబట్టి మీ రాశుల వారికి గవర్నమెంట్ జాబ్ విషయంలో అదృష్టం వరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం క్లియర్‌గా చూద్దాం. ఇప్పుడు నేను మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటంటే వృషభ రాశి కాదండి, మేషరాశి. మేషరాశి వారికి చూసుకుంటే గురుడి యొక్క దృష్టి 11వ స్థానం మీద పడుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉంది. అలానే నెక్స్ట్ వచ్చే వరకు వృషభ రాశికి 10వ స్థానం మీద గురుడి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి. అలానే నెక్స్ట్ చూసుకుంటే సింహరాశికి దేనికండి అంటే డైరెక్ట్‌గా 11వ స్థానంలో గురుడు ఉన్నారు. 11వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వరకు కన్యారాశి వారికి కూడా 10వ స్థానంలో గురుడు ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా గురుడు 10, 11 స్థానాల మీద ఉండటం గానీ, 10, 11 స్థానాల మీద తన దృష్టి పడటం గానీ జరిగినప్పుడు అదే సంవత్సరం ఎప్పుడైనా సరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఉద్యోగ అవకాశం ఎప్పుడు ఉంది అంటే మే 15, 2025 నుండి మే 15, 2026 మధ్యలో రావాలండి. ఏ రాశికి రావాలి? మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి. నెక్స్ట్ ఏ రాశి అంటే ధనస్సు రాశి వారికి కూడా సేమ్ నేను చెప్పిన కండిషన్ మే 15, 2025 నుండి మే 15, 2026 మధ్యలో గురుడి యొక్క దృష్టి ధనుసు రాశి వారి యొక్క 11వ స్థానం మీద పడుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి కూడా గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉంది. అలానే మకర రాశికి చూసుకుంటే మకర రాశి యొక్క 10వ స్థానం మీద గురుడి యొక్క శుభ దృష్టి పడుతుంది కాబట్టి వారికి కూడా మే 2026లోగా గవర్నమెంట్ జాబ్ రావాలి. ఇంతేనండి అంటే కాదండి. కుంభరాశిని చూడండి. కుంభరాశి వారికి 11వ స్థానం మీద గురుడి దృష్టి పడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి కూడా సేమ్ టు సేమ్ మే 2026లోగా ఉద్యోగం రావాలి. ఇంతేనండి అంటే నెక్స్ట్ మీనరాశి చూడండి. మీనరాశికి కూడా చక్కగా 10వ స్థానం మీద గురుడి దృష్టి పడుతుంది. కాబట్టి మీనరాశి వారికి కూడా మే 2026 లోపల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడండి. కాంపిటీషన్ బాగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువసేపు కష్టపడి మీ ఇష్టదైవాన్ని గట్టిగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన రాశుల్లో చాలా మందికి మాత్రం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి.